గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సమావేశం జరుగుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహాలు, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలక విషయాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నేతలు అటెండ్ కానున్నారు. పీసీసీ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యశోద. కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కు చేరుకున్నారు. వాస్తవంగా ఇది మధ్యాహ్నం 2 గంటలకు మొదలు కావాల్సిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం 4 గంటలకు స్టార్ట్ అయింది. దాదాపు ఒక 5 నిమిషాల క్రితమే ఇది మీటింగ్ మొదలైందని చెప్పాలి. మధ్యాహ్నం నుంచి అంటే ఇవాళ ఉదయం నుంచి జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా పీసీసీ నేతలు కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులంతా గాంధీ భవన్కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని తెలవడంతో ఉదయం నుంచి పెద్ద ఎత్తున గాంధీ భవన్కు నేతలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద సందడి వాతావరణం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి మీటింగ్లో అటెండ్ అవుతారు. ఆయన అధ్యక్షతన సమావేశం కొనసాగే అవకాశం ఉందని తెలియడంతో ఇటు పోలీసులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. పోలీసులు కూడా పూర్తిగా గాంధీ భవన్ను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఇతర కార్యక్రమాల వల్ల, సీఎం రేవంత్ రెడ్డి ఇతర కార్యక్రమాల వల్ల ఆయన ఆలస్యంగా ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన గాంధీ భవన్ చేరుకుని మీటింగు మొదలైంది. ఈ మీటింగ్లో ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలి, నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాలనే దానిపైన ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశంలో అందరికీ ఆహ్వానం లేకపోయినప్పటికీ కేవలం 225 మందికి ఆహ్వానం పంపారు. ఇందులో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడానికి ఇన్ఛార్జ్ మొన్నటి వరకు ఉన్న మాణిక్రావు ఠాక్రే బదిలైన తర్వాత కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చిన దీపాదాస్ మున్షి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఇవాళ తొలిసారిగా పీసీసీ విస్తృత సమావేశంలో ఆమె జాయిన్ అయ్యారు. ఆమెతో పాటు ఏఐసీసీ సెక్రటరీలు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు అదేవిధంగా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. వాళ్లకు ధన్యవాదాల తీర్మానం కూడా ఈ సమావేశంలో పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్లకు సన్మాన కార్యక్రమం కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పెట్టడం జరిగింది. తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. చాలామంది నేతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనేది ఒక ప్రచారం జరిగింది. కాబట్టి వాటి భర్తీ ఏ విధంగా ఉంటుంది, మొదటి దశలో ఎంతమందికి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా ఒక చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. ఇక రానున్న మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. మొత్తం 17 స్థానాల్లో ఓల్డ్ సిటీ హైదరాబాదు పార్లమెంట్ స్థానాన్ని వదిలిపెడితే 16 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఏ విధంగా చేస్తే 16కు 16 కైవసం చేసుకోవచ్చు అనే దానిపైన కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే మొన్న పిఎస్సి సమావేశంలో కూడా మేజర్గా పార్లమెంట్ ఎన్నికలపైన చాలా డిస్కస్ చేశారు. హైదరాబాద్ను కూడా ఎంత మేరకు అయితే అంత మేరకు కష్టపడాలి, అక్కడ ఎంఐఎం రెగ్యులర్గా గెలిచేప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి పోటీ ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చ జరిగింది. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా మంత్రులను ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకొని పనిచేయాలని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి 2 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా 2 పార్లమెంట్లకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక 2 పార్లమెంట్లకు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో కావచ్చు, ఆయా సంబంధించిన ఎమ్మెల్యేలతో కావచ్చు కోఆర్డినేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఏఐసిసి కూడా కొంతమంది అబ్జర్వర్లను కూడా ఇప్పటికే నియమించింది. 17 పార్లమెంట్లకు 17 మందిని అబ్జర్వర్గా నియమించింది. వీటిని అన్నింటినీ
దీపదాస్ మున్షి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గత 2-3 రోజుల నుంచి ఆమె బాధ్యత తీసుకుపోయినప్పటికీ కూడా వాళ్ళని అన్నింటినీ జూమ్ మీటింగ్లో కూడా పార్లమెంటుకు సన్నద్ధం కావాలని కూడా దిశానిర్దేశం చేశారు. రీసెంట్గా నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కూడా మొన్న డిసెంబర్ 28వ తారీఖు నాడు నాగపూర్లో జరిగింది. ఆ నాగపూర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా జరిగిన సమావేశంలో కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలను మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఆయా సంబంధించిన రాష్ట్రాల ప్రెసిడెంట్లు కావచ్చు పనిచేయాలని కూడా అక్కడ దిశానిర్దేశించింది. ఆ సందేశాన్ని ఇవాళ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో వివరించే అవకాశం అయితే కనబడుతుంది. అంటే పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బట్టి మిగతా కొంతమంది నాయకులు కూడా మొన్న నాగపూర్ సందేశాన్ని ఇవాళ పిసిసి విస్తృత సమావేశంలో వివరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ నుంచి దాదాపు 16 స్థానాలను టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ కూడా మెజార్టీ స్థానాలను గెలుపొందినట్లయితే 10కి పైగా స్థానాలను గెలుపొందినట్లయితే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ పాత్ర కూడా ఎక్కువగా దోహదపడుతుంది. తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇక్కడ ఎంపీ స్థానాలు కూడా కీలకంగా మారే అవకాశం కూడా ఉంటుందనేది ఒక మెసేజ్, ఒక దిశానిర్దేశం చేసే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో జరిగే అవకాశం ఉంటుంది. దానితో పాటు ప్రధానంగా అంటే అభ్యర్థుల ఎంపిక కూడా ఇప్పటి నుంచే స్క్రూటినీ చేస్తున్నాం అనేది కూడా వివరించే అవకాశం ఉంటుంది. చాలామంది నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు ఎంపీ టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ లాబింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా లాబింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది తుది దశలో ఉంటుంది. కానీ అప్పటి వరకు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా క్యాడర్ కావచ్చు, పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తుందో 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నామో వాటిని గ్రౌండ్ లెవెల్లోకి ప్రతి ఇంటికి మీరే వెళ్ళి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరెవరు లబ్ధిదారులు ఉంటారో వారికి ఆ సంక్షేమ పథకాలు, సంక్షేమ స్కీమ్స్ అందేలాగా చూడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వారు భుజాన వేసుకోవాలని కూడా ఇవాళ జరగబోయే సమావేశంలో ఒక దిశానిర్దేశం వాళ్ళకు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా మరొక వైపు చాలామంది నేతలు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, వాళ్ళంతా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలబడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ముందుగాలైతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనిచేయండి, ఆ గెలుపు కోసం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేయాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండాలి అనేది ఒక అయితే చాలామంది నేతలు అయితే ఆశిస్తున్నారు. ఇప్పటికే లాబింగ్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 3-4 పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళందరి పేర్లు ఇప్పటికే పిసిసి దృష్టిలో కావచ్చు, ఏఐసిసి దృష్టిలో కూడా వెళ్ళినే కొంతమంది పేర్ల మీద కూడా సర్వేలు కొనసాగుతున్నాయి. సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సేమ్ సర్వే ఆధారంగానే టికెట్లు అని అన్నారు. కొంతమంది నియోజకవర్గాల్లో వీక్గా ఉన్న వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి చేర్పించుకొని అక్కడ బలమైన నాయకులకు టికెట్ ఇచ్చారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము మొన్న రీసెంట్గా టికెట్లు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా సేమ్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అదే తరహాలో టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏఐసిసి కూడా గెలిచే గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని అయితే ఒక ఆలోచనతో ఉంది. తెలంగాణలో కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గెలిచే విధంగా పనిచేయాలనేది కూడా ఇవాళ కాంగ్రెస్ నేతలకు ఒక దిశానిర్దేశం ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన మీటింగ్ అయితే కొనసాగుతుంది. దాంతోపాటు అదేవిధంగా సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనేది అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో చర్చ ఉంది. సో అంటే ఎంపీ టికెట్ ఆశించే వాళ్ళు కావచ్చు, లేకపోతే మొన్న రీసెంట్గా అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, లేకపోతే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, పార్టీ కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు అయినా ఇవ్వాలనేది అయితే ఒక ప్రతిపాదనలు ఉంది. సో అందరికీ ఒకేసారి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దశల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండబోతుంది. సో ఇప్పుడు ఆ సంక్రాంతి ముందు దాదాపు 30
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనేది ఇటు పార్టీలో ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. ఆ 30 మంది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అసంతృప్తిగా మారే అవకాశం ఉంటుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేతలు అసంతృప్తిగా మారితే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పార్టీకి కావచ్చు, పార్టీ గెలుపు కోసం కావచ్చు, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కావచ్చు వాళ్ళందరినీ సముదాయించి వాళ్ళందరికీ బుజ్జగించే విధంగా ఇవాళ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఒక సారాంశం అయితే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లా నుంచి చాలామంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం సీరియస్గా ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి మొదటిసారి ఫస్ట్ టైం అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది కాబట్టి 30 మందికి అంటే సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కాబట్టి 9 అంకె వచ్చేలాగా 27 లేకపోతే 36 పోస్టుల భర్తీ ఉంటుంది అనేది పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో ఆ 27 36 అనేది తెలియదు. సో ఆ మధ్య ఏది జరిగినప్పటికీ కూడా ఒక్కొక్క ఉమ్మడి జిల్లా వైజ్గా పార్టీ నేతలను ఎంపిక చేసుకుని ఈ పోస్టుల భర్తీ ఉండే అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది. సో అంటే ఒక్కొక్క ఉమ్మడి జిల్లా అంటే మొత్తం 33 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడి జిల్లాను బేస్ చేసుకొని ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించాలని అయితే చూసింది. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఉమ్మడి జిల్లాలకే మంత్రులను ఇన్ఛార్జ్ చేశారు. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అక్కడ వెళ్ళాలంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జిల్లాలను బేస్ చేసుకొని మంత్రులను ఇన్ఛార్జిగా వేశారు. మరోవైపు పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్గా వేశారు. వీళ్ళన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ఒక దిశానిర్దేశం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాల నుంచి వెళ్ళి ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి ఆశావాహులు నామినేటెడ్ పోస్టులకు ఎవరు ఫిట్ అవుతారో మొదటి దశలో ఎవరికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, త్యాగం చేసిన వాళ్ళకు కావచ్చు, ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళకు కావచ్చు, పార్టీలో లేకపోయినప్పటికీ బయట నుంచి వెళ్ళి కొంతమంది సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇదంతా ఫస్ట్ విడతలో జరిగే నామినేటెడ్ పోస్టుల భర్తీలోనే ఉండే అవకాశం ఉన్నది అనేది అయితే ఒక టాక్ వినబడుతుంది. బహుశా వీటన్నిటిపైన ఇవాళ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా ఇది మరొక 2-3 గంటల పాటు ఈ సమావేశం ఉండే అవకాశం అయితే ఉంది. చాలామంది నేతలు ఎంతో ఆసక్తిగా పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చిస్తారని ఎంతో ఆసక్తిగా ఉదయం నుంచి వెయిట్ చేశారు. ఆ సమావేశం అయితే కొనసాగుతుంది. యశోద.